వెల్కమ్ టు ధనుస్ట్రిక్ డైలీ కరెంట్ అఫైర్స్. మనం ఈరోజు ఎస్టర్డే కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. అంతకంటే ముందు థాట్ ఆఫ్ ది డే. ఈరోజు యొక్క థాట్ ఏంటంటే, లైఫ్ ఈజ్ బిగ్గర్ దాన్ సినిమా. సినిమా ఈజ్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. సో ఐ నెవర్ టేక్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ సీరియస్. ఇది నేను చెప్పిన కోట్ కాదు. సో మన అందరం చాలా అభిమానించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కోట్. సో ప్రతిదీ మనం ఏదో మనకు వచ్చే సక్సెస్ని కానీ ఫెయిల్యూర్స్ కానీ ప్రతిదీ మనం యాక్సెప్ట్ చేయాలి. అలా యాక్సెప్ట్ చేసిన రోజే నీకు సక్సెస్ విలువ ఏంటో తెలుస్తుంది, ఫెయిల్యూర్ విలువ ఏంటో తెలుస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా నువ్వు నీ సక్సెస్ని రీచ్ అవుతావు. క్లియర్? యూ కెన్ గో ఫర్ దిస్ సెషన్ నౌ. జస్ట్ ఫస్ట్ క్వశ్చన్. Right. In April 2021, the Supreme Court of India set up a three-member committee to review the controversial agriculture reform laws passed by the Parliament in 2020. Identify the farm laws passed by the Parliament. అంటే మనం చూసుకుంటున్నాం లాస్ట్ 6 months నుంచి ఫార్మర్స్ లాస్ అనేవి పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని కొంతమంది ఆమోదించడం జరిగింది. అవి యాక్ట్గా రూపొందిన తర్వాత కూడా మనకి ఫార్మర్స్ దాని మీద ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది, మనం చూస్తున్నాం. అయితే ఏ లాస్ అనేవి పాస్ చేయడం జరిగింది పార్లమెంట్లో అని క్వశ్చన్ అడగడం జరిగింది. ద ఫార్మర్స్ ప్రొడ్యూస్డ్ రైట్ ద ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ యాక్ట్. ఎస్, ఇది కూడా ఒక బిల్లే పాస్ చేయడం జరిగింది. ఎసెన్షియల్ కమోడిటీస్ అమెండ్మెంట్ యాక్ట్. ఎస్. ద ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ అండ్ ప్రైజ్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీస్ యాక్ట్, ఇది కూడా పాస్ చేయడం జరిగింది. కానీ ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ ఫార్మ్ లా, ఇట్ ఈస్ నాట్ ఏ ఫార్మ్ యాక్ట్. ఓకే, ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఏ, బి అండ్ డి. ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ యూ కెన్ గో ఫర్ ద ఆప్షన్ 5, ఏబిడి. క్లియర్? రైట్. సార్ ఎందుకు సార్ నేను ఈ బిట్ ఇప్పుడు పెట్టడం జరిగింది? సో రీసెంట్గా చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు ఒక 4-member కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఆ 4-member కమిటీ అనేది ఒక రిపోర్ట్ని తయారు చేశారు. ఏంటి ఆ రిపోర్ట్ అంటే, అసలు ఎందుకు ఫార్మర్స్ ఈ బిల్స్ని అవాయిడ్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఎందుకు పదే పదే ఈ బిల్స్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి అదేవిధంగా దాన్ని యాక్ట్గా చేయాలనుకుంటున్నారు, ఎందుకు వీళ్ళు వద్దు అంటున్నారు, ఎందుకు వీళ్ళు కావాలంటున్నారు. దీనికోసం ఒక కమిటీని అపాయింట్ చేసింది. ఆ కమిటీ అనేది ఒక రిపోర్ట్ అనేది తయారు చేసింది. ఓకే, ఆ రిపోర్ట్ అనేది ఎప్పుడంటే ప్రవేశపెడతారు, ఎప్పుడైతే మనకి ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది నెక్స్ట్ మనకి జరగబోతుందో ఆ రోజు ఈ రిపోర్ట్ అనేది వాళ్ళు ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే ఆ మెంబర్స్ ఎవరు? ఆ 4 members అంటున్నా. సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన ఆ 4 members ఎవరు? ఆ రిపోర్ట్ తయారు చేయడానికి అపాయింట్ చేసిన 4 members లో ఫస్ట్ వన్ ప్రమోద్ కుమార్ జోషి. ప్రమోద్ కుమార్ జోషి. ఈ ప్రమోద్ కుమార్ జోషి అనే అతను ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ సౌత్ ఏషియా ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క ఫార్మర్ డైరెక్టర్ అండి. ఇంటర్నేషనల్ ఫుడ్ ప్రాసెసింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క ఫార్మర్ డైరెక్టర్ ఈ ప్రమోద్ కుమార్ జోషి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అనిల్ గన్హాట్. ఓకే, అనిల్ గన్హాట్ అనే అతను ఎవరంటే ప్రెసిడెంట్ ఆఫ్ షేత్కారీ సంఘతాన్. ప్రెసిడెంట్ ఆఫ్ షేత్కారీ సంఘతాన్. అనిల్ గన్హాట్. ఫస్ట్ అతను ఎవరు అంటే ప్రమోద్ కుమార్ జోషి, సెకండ్ పర్సన్ అనిల్ గన్హాట్, థర్డ్ పర్సన్ అశోక్ గులాటి. ఎవరు ఈ అశోక్ గులాటి అంటే అగ్రి ఎకనామిస్ట్ అండి. ఇతను కూడా కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ కి ఇతను ఫార్మర్ చైర్మన్ గా కూడా పనిచేయడం జరిగింది. ఓకే, వీళ్ళ ముగ్గురు కమిటీగా ఏర్పాటై రిపోర్ట్ ఇష్యూ చేయడం జరిగింది. అయితే నేను 4 members అన్నా కదండి ఫస్ట్, మరి ఆ 4th person ఎవరు? ఆ 4th person ఏమైందంటే సుప్రీంకోర్టు ఆ పర్సన్ కూడా అపాయింట్ చేసిన తర్వాత ఆ పర్సన్ అనేవాడు ఈ కమిటీలో నేను ఉండను, అంటే నేను ఈ కమిటీ నుంచి నేనే బయటకు వచ్చేస్తాను, ఈ కమిటీలో నేను పార్టిసిపేట్ చేయను అని చెప్పడం జరిగిందండి. ఆ చెప్పిన వ్యక్తి ఎవరు అని క్వశ్చన్ అడగవచ్చు. ఆ చెప్పిన వ్యక్తి భూపేందర్ సింగ్ మాన్. ఆ చెప్పిన వ్యక్తి ఆ 4th person ఎవరంటే భూపేందర్ సింగ్ మాన్.
ఎవరైతే ఏపీఎస్సి టీఎస్పీఎస్కి ప్రిపేర్ అవుతున్నారో లేదా యూపీఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు, దే మే ఆస్క్ క్వశ్చన్స్ లైక్ దిస్. యూ నీడ్ టు ఫోకస్ మోర్ ఇన్ డెప్త్ టు ద సబ్జెక్ట్ యాజ్ వెల్ యాజ్ కాన్సెప్ట్. ఓకే, సో ఇప్పుడు ఆ రిపోర్ట్ని ఇచ్చింది అయితే మాత్రం 3 పర్సన్స్. సుప్రీంకోర్టు అపాయింట్ చేసింది 4 పర్సన్స్ అయినా ఒక పర్సన్ తనకు తానే రిక్యూజ్ చేసుకుని వచ్చేసాడు కమిటీ నుంచి. సో ఇప్పుడు ఉన్న ఆ 3 పర్సన్స్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ 3 పర్సన్స్ ఎవరు? ప్రమోద్ కుమార్ జోషి, అనిల్ ఘన్వాట్, Ashok Gulati. Clear everybody? Right. Next question. Which organization signed a statement of intent (SOI) with Niti Aayog's Atal Innovation Mission to promote innovation and entrepreneurship ecosystem in India's public system? Clear everybody? Atal Innovation Mission aim అదే విధంగా సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ పబ్లిక్ సిస్టమ్, సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ పబ్లిక్ సిస్టమ్, ఈ రెండు కలిపి స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్లోకి ఎంటర్ అయి అగ్రిమెంట్ చేసుకున్నాయి. దేనికోసం అంటే టు ప్రమోట్ ఇన్నోవేషన్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియాస్ పబ్లిక్ సిస్టమ్. ఇండియా పబ్లిక్ సిస్టంలో ఇన్నోవేషన్ని ఎంటర్ప్రెన్యూర్షిప్ని ప్రమోట్ చేయడం కోసం ఎయిమ్ నీతి ఆయోగ్ యొక్క అటల్ ఇన్నోవేషన్ మిషన్, అదేవిధంగా సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ పబ్లిక్ సిస్టమ్ అనేది స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. క్లియర్ ఎవ్రీబడి? We can go for the next question. Which organization signed an MOU with Spices Board India in April 2021 to enhance the transparency in supply chain in the eSpice Bazaar portal using blockchain-based traceability interface? Clear? ఏ ఆర్గనైజేషన్ స్పైసెస్ బోర్డ్ ఇండియాతో ఎంఓయూలోకి ఎంటర్ అవ్వడం జరిగింది? ఎందుకు ఎంటర్ అవ్వడం జరిగింది అంటే టు ఎన్హాన్స్ ద ట్రాన్స్పరెన్సీ ఇన్ సప్లై చైన్. ఓకే, ఈ స్పైస్ బజార్ ఉంది కదా అండి, ఎలక్ట్రానిక్ లేదా ఈ మొబైల్ బేస్డ్ స్పైస్ బజార్ పోర్టల్ని ఉపయోగించి బ్లాక్ చైన్ బేస్డ్ ట్రేసబిలిటీని ఉపయోగించి సప్లై చైన్ని యాక్టివ్గా వర్క్ చేయడానికి ఎంటర్ అయిన అగ్రిమెంటే ఈ అగ్రిమెంట్ అండి. సో ఎవరెవరు ఎంటర్ అయ్యారంటే స్పైస్ బోర్డ్ ఇండియా, అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యొక్క అడ్మినిస్ట్రేటర్, అట్ ప్రెజెంట్ అడ్మినిస్ట్రేటర్ ఎవరు సార్ అంటే ఆచిమ్ స్టైనర్. ఆచిమ్ స్టైనర్. సో యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే 1965. ఓకే, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది సార్ అంటే న్యూయార్క్, యుఎస్ఏ. క్లియర్? సో ఎవరెవరు సార్ టైప్ ఎంఓయూలోకి సైన్ చేసుకున్నారంటే యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అదేవిధంగా స్పైసెస్ బోర్డ్ ఇండియా. స్పైసెస్ బోర్డ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? స్పైసెస్ బోర్డ్ ఇండియా. స్పైసెస్ బోర్డ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్స్ కొచ్చి. క్లియర్? కొచ్చిలో ఉండడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్. As per the Insolvency and Bankruptcy Code Amendment Ordinance 2021, corporate debtors can initiate pre-packaged insolvency resolution process on dash with maximum default of dash. So ఎవరైతే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతారో ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. యూ నీడ్ టు రిమెంబర్ దిస్. ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 2021. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ బోర్డ్ ఎప్పుడైనది మనకి ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగిందంటే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ 2016లో మనకి ఇది ప్రవేశపెట్టడం జరిగింది. సో దీనికి అమెండ్మెంట్ అనేది 2021లో జరిగింది. 2019లో కూడా కొన్ని అమెండ్మెంట్స్ జరిగాయి. ఈ 2021లో అమెండ్మెంట్ దేనికి జరిగిందంటే టు అడ్రస్ ద స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎంఎస్ఎంఈ అండ్ ఎంఎస్ఎంఈకి సంబంధించిన కొన్ని రికమెండేషన్స్ మీద ఈ అమెండ్మెంట్ అనేది జరగడం జరిగింది. కార్పొరేట్ డెటర్స్ కెన్ ఇనిషియేట్ ప్రీ ప్యాకేజ్డ్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్. ఎవరండి ఈ ప్రీ ప్యాకేజ్డ్ రిజల్యూషన్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేసేది అంటే కార్పొరేట్ డెటర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఎంఎస్ఎంఈకి డెటార్స్ ఉంటారు, క్రెడిటార్స్ ఉంటారు. ఓకే, ఆ క్రెడిటార్స్ అనేవాళ్ళు, ఈ క్రెడిటార్స్ అనేవాళ్ళు అంటే ఎంఎస్ఎంఈ కొంత డబ్బు అనేది వేరే వాళ్ళకి పే చేయాలి. అప్పుడు ఈ ఎంఎస్ఎంఈకి వీళ్ళు క్రెడిటార్స్ అవుతారు. ఆ పర్సన్స్ అనేవారు
ఎంఎస్ఎంఈ ఎవరైతే ఎంఎస్ఎంఈ వీళ్ళకి డబ్బు ఇవ్వాలో ఆ ఎంఎస్ఎంఈ అనేది వీళ్ళకి డెటార్ అవుతుంది. క్లియర్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ధనుష్ అనే పర్సన్ ఉన్నాడు. ధనుష్ అనే పర్సన్ నుంచి ఇంతకుముందు ఎంఎస్ఎంఈ అనే ఒక ఎంఎస్ఎంఈ లోన్ తీసుకుంది ఎంతో కొంత. సో ఎంఎస్ఎంఈ నీడ్ టు పే దట్ లోన్ బ్యాక్ టు ధనుష్. సో హియర్ ధనుష్ ఈజ్ ఏ క్రెడిటర్ టు ఎంఎస్ఎంఈ. సో దట్ ఎంఎస్ఎంఈ ఈజ్ ఏ డెటార్ టు ధనుష్. క్లియర్? ఈ కార్పొరేట్ డెటార్స్ కి ఏదైతే డబ్బు పే చేయాలో, సో ఈ క్రెడిటర్ కి ఏదైతే డబ్బు పే చేయాలో చెయ్యకపోతే వాడు ఏం చేస్తాడు, కొంత ప్రీ ప్యాకేజ్డ్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ ని స్టార్ట్ చేయడానికి కొంత అమెండ్మెంట్ బిల్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. క్లియర్? ఓకే, ఎవరికది? ఎంఎస్ఎంఈ. అయితే ఆ మ్యాక్సిమం డిఫాల్ట్, ఈ డిఫాల్ట్ అనేది ఎంత అయితే అతను స్టార్ట్ చేయొచ్చు అంటే 1 crore రూపీస్. ఆ 1 crore రూపీస్ డిఫాల్ట్ అయితేనే మాత్రం అతను ఇతను ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. క్లియర్ ఎవరిబడి? రైట్. సో ఫస్ట్ ఇప్పుడు ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ బోర్డ్, బ్యూరో ఆఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క చైర్పర్సన్ ఎవరు అంటే ఎంఎస్ సాహు. యూ నీడ్ టు రిమెంబర్ దిస్. ఓకే, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ ఎవరంటే ఎంఎస్ సాహు. యూ నీడ్ టు రిమెంబర్ దిస్. క్లియర్ ఎవరిబడి? సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఆన్ ఎంఎస్ఎంఈ with maximum default of 1 crore rupees. Clear? Answer for the question option 5. You can go for the next question. India's education minister Sanjay Dhotre. So India's education minister అంటున్నారు సంజయ్ ధోత్రే అంటున్నారు. ఏం సార్ అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు సార్ మనకి? రమేష్ పోఖ్రియాల్ నిషాంక్. ఇతను మినిస్ట్రీ ఆఫ్ స్టేట్. సంజయ్ ధోత్రే అనే అతను మినిస్ట్రీ ఆఫ్ స్టేట్, ఇండియాస్ ఎడ్యుకేషన్ మినిస్టర్. Sanjay Dhotre participated in the consulting meeting of education ministers of E9 countries. Okay, E9 countries అంటే ఏమేమి వస్తాయి సార్ అంటే E9 countries లోకి బంగ్లాదేశ్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇండియా, ఇండోనేషియా, మెక్సికో, నైజీరియా, 1 6 8 ఇంకో కంట్రీ ఉందండి నైజీరియా, తర్వాత పాకిస్తాన్. దీస్ ఆర్ E9 కంట్రీస్. సో ఎందుకు సార్ E9 కంట్రీస్ ఎందుకు స్టార్ట్ చేయడం జరిగింది అంటే టు ప్రమోట్ అండ్ టు accelerate progress towards sustainable development goal 4. అంటే డిజిటల్ లెర్నింగ్ ని ఎంకరేజ్ చేయడం కోసం, ఈ E9 అనేది ఫామ్ అవ్వడం జరిగింది. ఓకే, సో E9 అనేది ఫామ్ అవ్వడం జరిగింది. అందులో ఉండే పార్టిసిపేట్ కంట్రీస్ ఏవంటే బంగ్లాదేశ్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇండియా, ఇండోనేషియా, మెక్సికో, నైజీరియా, పాకిస్తాన్. ఓకే, వాడు క్వశ్చన్ ఏం అడిగాడు, which of the following countries alongside India are also members of E9 group? China is the member, Bangladesh is also a member, Egypt also a member, and Pakistan is also a member. All four option 5. Clear everybody? So recent గా మనకి ఏప్రిల్ లోనే E9 కంట్రీస్ యొక్క మీటింగ్ అనేది కన్సల్టింగ్ మీటింగ్ అనేది అవ్వడం జరిగింది. దానికి మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ సంజయ్ ధోత్రే అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది. క్లియర్ ఎవరిబడి? మన ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఎవరు? రమేష్ పోఖ్రియాల్ నిషాంక్. ఇంతకు ముందు మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అని ఉండేదండి. ఇప్పుడు ఈ పేరుని రఫ్ చేసి దాని ప్లేస్ లో ఏమొచ్చింది, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది రావడం జరిగింది. క్లియర్ ఎవరిబడి? యూ కెన్ గో ఫర్ ది నెక్స్ట్ క్వశ్చన్. యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఎవరండి? యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ప్రకాష్ జవదేకర్ పార్టిసిపేటెడ్ ఇన్ ద విర్చువల్ క్లైమేట్. ఇతను దేనికి మినిస్టర్స్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఓకే, మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ప్రకాష్ జవదేకర్ participated in the virtual climate and development ministerial meet on the run up to the 26th United Nations Climate Change Conference of Parties. Okay, Conference of Parties is the most important meeting for climate change. Okay,
కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఇప్పుడు జరగబోయే ఈ మీటింగ్ ఎన్నోది అంటే 26, విచ్ ఈస్ ద హోస్ట్ సిటీ ఆఫ్ COP26. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26కి హోస్ట్ చేస్తున్న సిటీ ఏది లేదా కంట్రీ ఏది? సో దీన్ని 2 కంట్రీస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని హోస్ట్ చేస్తున్న కంట్రీ యూకే అండి. యూకేలో ఉన్న ఓకే స్కాటిష్ ఈవెంట్ గ్రౌండ్, స్కాటిష్ ఈవెంట్ క్యాంపస్, అది స్కాటిష్ ఈవెంట్ క్యాంపస్ గ్లాస్గో యూకేలో ఉంది, యునైటెడ్ కింగ్డమ్. స్కాటిష్ ఈవెంట్ క్యాంపస్ గ్లాస్గో యూకే. అదేవిధంగా దీంతో పాటు పార్టిసిపేట్ చేస్తున్న పార్ట్నర్షిప్ వహిస్తున్న కంట్రీ ఏదంటే ఇటలీ. క్లియర్? పార్ట్నర్షిప్ వహిస్తున్న కంట్రీ ఏదంటే ఇటలీ. క్లియర్? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఇది ఎన్నో ఎడిషన్ అంటే 26th ఎడిషన్. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే నవంబర్లో, ఐ థింక్ నవంబర్లో ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది జరుగుతుంది. సో దీని యొక్క మినిస్టీరియల్ మీట్కి మన ప్రకాష్ జావదేకర్ అనే అతను విర్చువల్ మీట్లో హాజరవడం జరిగింది. సో ఇప్పుడు COP26 యొక్క మీటింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే గ్లాస్గో యూకే అనేది మన ఆన్సర్. దీంతో పార్ట్నర్షిప్ వహిస్తున్న కంట్రీ ఏదంటే ఇటలీ. క్లియర్ ఎవ్రీబడి? యూ కెన్ గో ఫర్ ది నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద యావరేజ్ బేస్ రేట్ సెటప్ బై RBI for loans lent by non-banking financial company, microfinance institutions for the first quarter of the financial year 2022? Okay, right. Reserve Bank of India has informed ఎంతండి రేటు, యావరేజ్ బేస్ రేట్ ఎంత అంటే 7.81% as the applicable average base rate to be charged for the loans that are borrowed from non-banking financial institutions company. Non-banking financial companies మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఏమైతే లోన్స్ తీసుకున్నామో వాటికి ఫస్ట్ క్వార్టర్ 2022 ఫైనాన్షియల్ ఇయర్ యొక్క ఫస్ట్ క్వార్టర్కి యావరేజ్ బేస్ రేట్ ఎంత అంటే 7.81%. క్లియర్ ఎవ్రీబడి? రైట్. యూ కెన్ గో ఫర్ ది నెక్స్ట్ క్వశ్చన్. Dash released guidelines to asset management companies for setting up limited purpose clearing corporation in mutual funds with a share capital of. ఓకే, సో రీసెంట్గా చూసుకున్నట్లయితే ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ యొక్క గైడ్లైన్స్ని రెగ్యులేట్ చేస్తూ లిటిల్ బిట్ అమెండ్మెంట్ చేస్తూ ఒక నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. ఎవరైతే ఇష్యూ చేశారంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది ఒక గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటా గైడ్లైన్స్ అంటే, సో లిమిటెడ్ పర్పస్ క్లియరింగ్ కార్పొరేషన్ని సెట్ చేయాలంటే ఆ మ్యూచువల్ ఫండ్కి కానీ ఆ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీకి కానీ ఉండవలసిన షేర్ క్యాపిటల్ ఎంత అంటే 150 crore. క్లియర్? ఎవరు ఈ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది అంటే సెబీ రిలీజ్డ్ గైడ్లైన్స్ టు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఫర్ సెట్టింగ్ అప్ లిమిటెడ్ పర్పస్ క్లియరింగ్ కార్పొరేషన్. ఓకే, లిమిటెడ్ పర్పస్ క్లియరింగ్ కార్పొరేషన్ కోసం అనేది ఇష్యూ చేయడం జరిగింది ఇన్ మ్యూచువల్ ఫండ్స్ విత్ ఏ షేర్ క్యాపిటల్ ఆఫ్ 150 crore. సో సెబీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ముంబై. సెబీ యొక్క చైర్మన్ ఎవరు? అజయ్ త్యాగి. క్లియర్? అజయ్ త్యాగి ఈజ్ ద అట్ ప్రెజెంట్ చైర్మన్ ఆఫ్ సెబీ. ఓకే, సెబీని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? ఇంపార్టెంట్ బిట్. ఎస్టాబ్లిష్ ఎప్పుడు చేశారు? 1992 ఇయర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఏప్రిల్ 12న ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సెబీని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ వాజ్ ద గ్రోత్ రేట్ ప్రొజెక్టెడ్ ఫర్ ఇండియా ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2022 యాజ్ పర్ ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్స్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్? సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది ప్రతి ఇయర్లో 2 times అనేది వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనేది రిపోర్ట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇష్యూ చేసింది బయాన్యువల్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. సో ఇంతకు ముందు ఉన్న 11.5% అనే గ్రోత్ రేట్ అనేది 1% పెంచుతూ
1% పెంచుతూ ఇప్పుడు గ్రోత్ రేట్ ఇండియా యొక్క గ్రోత్ రేట్ ఎంత అని మెన్షన్ చేయడం జరిగింది అంటే 12.5%గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, 11.5% నుంచి 1 పాయింట్ పెరుగుతూ 12.5%గా గ్రోత్ రేట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. క్లియర్ ఎవరిబడి? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1944లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ DC, యుఎస్ఏలో ఉంది. రైట్, దీని యొక్క ఎండి ఇంపార్టెంట్, యూ నీడ్ టు రిమెంబర్, ఎండి ఆఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ క్రిస్టలినా జార్జియోవా. ఓకే, క్రిస్టలినా జార్జియోవా, ఎండి ఆఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ క్రిస్టలినా జార్జియోవా. హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ DC, యుఎస్ఏ. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది? 1944. సో ఇప్పుడు ఇష్యూ చేసిన వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ ప్రకారం ఇండియా యొక్క గ్రోత్ రేట్ ఎంత? 12.5%. క్లియర్ ఎవరిబడి? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ పర్ ఫోర్బ్స్ 35th annual world's billionaires list, Dash is the world's richest personality, while Dash is the richest in Asia. Clear? వరల్డ్ రిచెస్ట్ పర్సన్ బిలియనీర్స్ లిస్ట్ లో, ఫోర్బ్స్ బిలియనీర్ లిస్ట్ లో ఫస్ట్ పర్సన్ లో ఎవరున్నారు అంటే జెఫ్ బెజోస్. ఓకే, జెఫ్ బెజోస్ అంటే మనకు గుర్తుకు రావాల్సిందే అమెజాన్ ఫౌండర్. ఓకే, రైట్. జెఫ్ బెజోస్ యొక్క ఇప్పుడు అతని యొక్క ఎంత హోల్డ్ చేసుకుని ఉన్నారు, అతని యొక్క కరెన్సీ ఎంత హోల్డ్ చేసుకున్నారు అన్నారు అంటే $177 billion. రైట్, జెఫ్ బెజోస్ తర్వాత ఎలాన్ మస్క్. సెకండ్ రిచెస్ట్ పర్సన్ ఎవరంటే ఎలాన్ మస్క్. ఓకే, సో ఇంతకు ముందు ఎవరు ఉండేవారు అంటే ఎప్పుడు ఫస్ట్ ప్లేస్ లో బిల్ గేట్స్ కానీ జెఫ్ బెజోస్ కానీ, సెకండ్ ప్లేస్ లో జెఫ్ బెజోస్ కానీ బిల్ గేట్స్ కానీ ఉండడం జరిగింది. ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో ఉన్నది ఎలాన్ మస్క్. క్లియర్ ఎవరిబడి? ఫస్ట్ ప్లేస్ జెఫ్ బెజోస్, సెకండ్ ప్లేస్ ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ యొక్క షేర్ ఎంత అంటే $151 billion. ఇతను దగ్గర ఉండే కరెన్సీ లేదా ఇతని యొక్క వరల్డ్ షేర్ $151 billion. ఫోర్బ్స్ లిస్ట్ లో ఇతని గురించి పేర్కొన్న అమౌంట్. ఓకే, నెక్స్ట్ ఏషియాలో చూసుకున్నట్లే ఏషియాలో రిచెస్ట్ పర్సన్ ఎవరంటే ముఖేష్ అంబానీ. ఏషియాలో రిచెస్ట్ పర్సన్ ముఖేష్ అంబానీ. సో ఏషియాలోనే రిచెస్ట్ పర్సన్ ముఖేష్ అంబానీ అయినప్పుడు ఇండియాలో కూడా అతనే అవుతాడు. ముఖేష్ అంబానీ తర్వాత ఇండియాలో రిచెస్ట్ పర్సన్ ఎవరు అంటే గౌతమ్ అదానీ. ఓకే, రైట్. సో మన ముఖేష్ అంబానీది ఎంత షేర్ అంటే $84.5 billion. ఓకే, సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. యాజ్ పర్ ఫోర్బ్స్ 35th annual world's billionaires list, Dash is the world's richest person. Jeff Bezos. Here also there. While Dash is the richest in Asia. Asiaలో richest person ఎవరు? ముఖేష్ అంబానీ. Answer for the question, option 1. Clear? You can go for the next question. President of India appointed Justice Dash as the Chief Justice of India in April 2020. సో మన అట్ ప్రెజెంట్ మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సిజే ఎవరంటే శరత్ అరవింద్ బాబ్డే. సో ఇతను April 23rd రిటైర్ అవ్వడం జరుగుతుంది. ఇతని ప్లేస్ లో April 24th నుంచి పదవిని తీసుకునేది ఎవరు అంటే ఎన్వి రమణ. ఎన్వి రమణ యొక్క పూర్తి పేరు నేతులపాటి వెంకటరమణ. సో యూ నీడ్ టు రిమెంబర్, నేతులపాటి వెంకటరమణ. ఓకే, సో ఇతను ఎన్నో చీఫ్ జస్టిస్ అంటే 48th చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ. సో శరత్ అరవింద్ బాబ్డే 47. ఓకే, ఎన్వి రమణ 48th చీఫ్ జస్టిస్. రైట్. మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఎవరండి? మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ రవిశంకర్ ప్రసాద్.
ఓకే, ఇతని యొక్క కాన్స్టిట్యుయెన్సీ ఏది? పాట్నా సాహిబ్. పాట్నా సాహిబ్ ఎక్కడుంది? బీహార్. క్లియర్. President of India appointed Justice N.V. Ramana, okay, as the 48th, clear, as the Chief Justice of India in April 2021. Next question. Who was appointed as the new chairman and managing director of Small Industrial Development Bank of India? Small Industrial Development Bank of India. SIDBI యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? లక్నో. ఎక్కడ ఉంది లక్నో? ఉత్తరప్రదేశ్. ఓకే, ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years. సో న్యూ చైర్మన్ గా ఎవరు అపాయింట్ అయ్యారు? సిడ్బి యొక్క న్యూ చైర్మన్ ఎస్ రామన్. ఎవరండి? ఎస్ రామన్ అనేది అపాయింట్ అవ్వడం జరిగింది. న్యూ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, సిఎండి, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరంటే ఎస్ రామన్, యాజ్ అపాయింటెడ్ యాజ్ ద సిఎండి ఆఫ్ సిడ్బి ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years. ఓకే, క్లియర్ ఎవరిబడి? సిడ్బిని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? మే ఆస్క్ క్వశ్చన్ లైక్ దిస్ ఆల్సో. సో సిడ్బిని 1990లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, April 2nd, 1990. సెబీ అయితే April 12th, 1992. సిడ్బి అయితే 1990 April 2nd. ఓకే, యూ నీడ్ టు రిమెంబర్ బోత్, ఇంపార్టెంట్, రైట్? యూపీ యొక్క సీఎం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. గవర్నర్ ఆనందీబెన్ పటేల్. ఓకే, రైట్. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? సిడ్బి హెడ్ క్వార్టర్స్ లక్నో. లక్నో కాన్స్టిట్యుయెన్సీ ఎంపీ ఎవరు? లోక్సభ ఎంపీ, అట్ ప్రెసెంట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఎవరు? రాజ్నాథ్ సింగ్. ఓకే, ఒక టర్మ్ వస్తే దాన్ని ఇంటర్లింక్ చేసుకుంటూ మనం చదవాలండి, అప్పుడే యూ నీడ్ టు రిమెంబర్ మోర్ టైం, రైట్? ఓకే, గో ఫర్ ది నెక్స్ట్ క్వశ్చన్. Which organization acquired Akash Educational Services Limited for $1 billion? ఈ ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ అనేది టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేసేదని దేనితో, ఏ ఆర్గనైజేషన్ తో టైఅప్ అయింది, లేదా ఈ ఆర్గనైజేషన్ ఎవరు ఎక్వైర్ చేశారు? ఎంతకు ఎక్వైర్ చేశారంటే $1 billion. ఎవరు ఎక్వైర్ చేశారంటే ఇండియాస్ నంబర్ 1 ఆన్లైన్ ప్లాట్ఫామ్ బైజూస్ అనేది ఎక్వైర్ చేయడం జరిగిందండి. ఎవరిని ఎక్వైర్ చేశాడు? ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్. ఓకే, ఎంతకి ఎక్వైర్ చేశారు? $1 billion కి ఎక్వైర్ చేయడం జరిగింది. దట్స్ ఇనఫ్. బైజూస్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? బెంగళూరు, కర్ణాటక. ఇది ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీ. సో దట్స్ ఇనఫ్ ఫర్ దిస్. Which company got approval from the Competition Commission of India for acquiring 100% capital? అంటే wholly owned అవ్వడానికి 100% capital ని acquire చేయాలి. In Principal Asset Management Private Limited, Principal Trustee Company Private Limited, Principal Retire Advisors Private Limited. ఓకే, ఈ మూడు కూడా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్. ఈ మూడింటిని అక్వైర్ చేసిందంట. ఎవరు అక్వైర్ చేశారు? కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది అప్రూవ్ ఇచ్చింది. ఏ కంపెనీకి అప్రూవ్ ఇచ్చింది ఈ మూడింటిని అక్వైర్ చేసుకోవడానికి అంటే సుందరం అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్. సో యూ నీడ్ టు రిమెంబర్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిమిటెడ్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్. So if a company is a private limited company, then we can add the term private limited. If it is a public company, then we can add as limited. We don't use private limited, we don't use public limited. Just we can add limited అనే వర్డ్ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ మూడింటిని, ఈ ప్రిన్సిపల్ కంపెనీస్ని 100% క్యాపిటల్తో అక్వైర్ చేసింది ఎవరు అంటే సుందరం అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సుందరం అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే చెన్నై అక్కడ తమిళనాడు. ఓకే, రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయి. వీ నీడ్ టు వెయిట్ ఫర్ ది రిజల్ట్ ఆఫ్ ద తమిళనాడు స్టేట్. In April 2021, Union Health Minister Harshvardhan
ఎవరండి? యూనియన్ హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ లాంచ్ ఇండియాస్ డిజిటల్ డిసీజ్ సర్వైలెన్స్ ప్లాట్ఫామ్. ఏం లాంచ్ చేశారు? ఇండియాస్ డిజిటల్ డిసీజ్ సర్వైలెన్స్ ప్లాట్ఫామ్, ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్. ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ ఇది వరల్డ్ లోనే ఫస్ట్ టైం అండి ఈ విధంగా ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ ని లాంచ్ చేయడం. లాంచ్ చేసిన ఫస్ట్ కంట్రీ ఏదంటే ఇండియా. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ ఆర్ ద కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ద ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్. India is the world first country to have an advanced digital diseases surveillance system. IHIP, yes, perfect. ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ ఫస్ట్ కంట్రీ ఏదంటే ఇంట్రడ్యూస్ చేసింది ఇండియా. ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ వాజ్ డెవలప్డ్ ఇన్ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ వరల్డ్ బ్యాంక్ అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఎస్, షూర్, డామ్ షూర్, ఇట్ ఈస్ ఆల్సో perfect. International integrated health information platform is capable of tracking real time data of 18 diseases. ఇంతకు ముందు 18 diseases ఉండేది, ఇప్పుడు 33 diseases. క్లియర్? దీన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. 33 diseases కి ఇది రియల్ టైం డేటాని ట్రాక్ చేస్తూ ఉంటుంది. అంటే ఏం లేదండి, సో ఈ డిసీజెస్ కి సంబంధించిన ఎవ్రీ టైం అనేది దాని యొక్క డేటా అనేది ఈ ప్లాట్ఫామ్ లో పొందుపరచడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఎలాంటి డేటా కానీ ఈ ప్లాట్ఫామ్ లో ఉండడం జరుగుతుంది. ఆ ప్లాట్ఫామ్ నేమ్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్. క్లియర్? ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ బోత్ ఏ అండ్ బి ఇస్ కరెక్ట్, సి ఇస్ రాంగ్. బోత్ ఏ, ఆప్షన్ 1. Clear everybody? Right. You can go for the next question. Chief Justice of India at present, Sir Arvind Bobde, even 47th Chief Justice, launched the artificial intelligence driven tool SUPACE. SUPACE అంటే సుప్రీం కోర్ట్ రైట్, సుప్రీం కోర్ట్ పోర్టల్ ఫర్ అసిస్టింగ్ in course efficiency. Assistance in course efficiency. Okay, assistance in course efficiency. Clear? Supreme Court portal for assistance in course efficiency for the Supreme Court of India. What does A stands for? SUPACE. A stands for assistance. Okay, సో ఇది కూడా వరల్డ్ లోనే ఫస్ట్ టైం అండి ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ ని లాంచ్ చేయడం, ఇంటెలిజెన్స్ డ్రైవ్ టూల్ ని లాంచ్ చేయడం. ఇది ఏం చేస్తుందంటే, ఇది కూడా ఏం చేస్తుందంటే ఏవైనా కేసులు ఉన్నాయో దాని యొక్క డేటాని, దాని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ని ఒక దగ్గర పొందుపరిచి ఉంచడమే ఈ సూపేక్స్. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఆ కేసుని తొందరగా సాల్వ్ చేయొచ్చు. అదేవిధంగా సపరేట్ సింగిల్ బెంచ్ జడ్జెస్ ని అపాయింట్ చేసి తొందరగా తీర్పుని అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సూపేజ్ అనేది అందుకోసం యూజ్ అవుతుంది. సుప్రీం కోర్ట్ పోర్టల్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ కోర్స్ ఎఫిషియన్సీ. క్లియర్ ఎవరిబడి? రైట్. యూ కెన్ గో ఫర్ ది నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ డెవలప్డ్ పెసోడైన్ 2M39? ఓకే, హిందూ అరబిక్ లో M స్టాండ్స్ ఫర్ 1000. 2M39 ఎందుకు నేను చెప్పాలనిపించింది, అందుకు చెప్పాను. 2039 అని కూడా అనొచ్చు, కానీ రష్యా వాళ్ళు ఏదైనా చేసినా దాని యొక్క నేమ్ అనేది డిఫరెంట్ గా ఇండికేట్ చేయొచ్చు. సో అందుకోసం 2M39 అనేది చెప్పడం జరిగింది. పెసోడైన్ 2M39 టార్పిడో. ఇది ఒక సూపర్ టార్పిడో అండి, విచ్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ రేడియో యాక్టివ్ సునామీ. చూడండి, సునామీని కూడా సృష్టించే శక్తి అనేది ఇప్పుడు రష్యాకు వచ్చేసింది సూపర్ టార్పిడోస్ ని యూజ్ చేసి. ఓకే, విచ్ కంట్రీ డెవలప్డ్ పెసోడైన్ 2M39 టార్పిడో? ఇది ఒక సూపర్ టార్పిడో అండి. ఏ కంట్రీ అంటే రష్యా. ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఆప్షన్ 5. ఈజ్ క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ రేడియో యాక్టివ్ సునామీస్. రేడియో యాక్టివ్ సునామీస్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ పెసోడైన్ 2M39 అనే ఒక టార్పిడోని రష్యా అనేది డెవలప్ చేయడం జరిగింది. రష్యా యొక్క క్యాపిటల్ మాస్కో. కరెన్సీ ఏదండి? రష్యన్ రూబుల్. ప్రెసిడెంట్, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్.
ఓకే రైట్. ఇతను ఎప్పటి వరకు ప్రెసిడెంట్ గా ఉండేదానికి ఛాన్సెస్ కోసం ఒక బిల్లుని ఒక యాక్ట్ నే పాస్ చేయడం జరిగింది. సో ఇతను ఎప్పటి వరకు ప్రెసిడెంట్ గా ఉండడానికి ఛాన్స్ ఉందంటే 2036. ఓకే 2036 వరకు ఇతను ప్రెసిడెంట్ గా యాక్ట్ చేయవచ్చు. సో రష్యా అనేది త్రూ మూడు హ్యూమన్ కోవిడ్ వైరసెస్ కి సంబంధించిన వ్యాక్సినేషన్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అదే విధంగా ఫస్ట్ యానిమల్ కోవిడ్ వ్యాక్సిన్ అనేది డెవలప్ చేసిన కంట్రీ ఏదంటే రష్యా. యానిమల్ వ్యాక్సిన్ ఏదంటే కార్నివాక్ కోవ్ అనే యానిమల్ వ్యాక్సిన్ కూడా రష్యానే డెవలప్ చేయడం జరిగింది. రష్యా యొక్క మోస్ట్ డెవలప్డ్ వ్యాక్సినేషన్ ఏదంటే స్పుత్నిక్ వి అనేది ఏ కంట్రీ యొక్క COVID-19 వ్యాక్సినేషన్ అంటే రష్యా. క్లియర్ ఎవ్రీబడి? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. As of April 2021, Indian captain Virat Kohli is ICC number 1 batsman in one-day format, while Team India is ranked at 8th spot in the ICC World Cup Super League standings. How many teams from the Super League standings will automatically get qualified for 2023 క్రికెట్ వరల్డ్ కప్ కి ఆటోమేటిక్ గా క్వాలిఫై అవ్వాలంటే వేరే ఛాన్స్ ఏదైనా ఉందంటే ఉందండి. ఏంటి అంటే సూపర్ లీగ్ స్టాండింగ్స్ అనేది ఒకటి ఉంటుంది. ఈ సూపర్ లీగ్ స్టాండింగ్స్ లో ఉన్న మొదటి 8 కంట్రీస్ కూడా ఆటోమేటిక్ గా వరల్డ్ కప్ కి ఎలిజిబుల్ అవుతాయి. ఆ 8th ప్లేస్ లో ఇప్పుడు మనకి ఇండియా ఉంది. సో మనం ఇంతకుముందు మనం 7th ప్లేస్ లో ఉన్నాము. అప్పుడే మనం వరల్డ్ కప్ కి ఎలిజిబుల్ అయ్యాం. ఇప్పుడు 8th ప్లేస్ కి దిగజారాం. ఒక పాయింట్ అనేది తగ్గడం జరిగింది. సో ఇప్పుడు మనం ఉన్నది 8th ప్లేస్ లో ఉన్నాం, 8th స్పాట్. ఓకే వన్-డే ఫార్మాట్ లో ఐసీసీ వన్-డే ఫార్మాట్ లో మనం ఇప్పుడు ఉన్నది 8th ప్లేస్. సో ఫస్ట్ వరల్డ్ నెంబర్ 1 ప్లేయర్ ఎవరంటే వన్-డే ఫార్మాట్ లో ఐసీసీ వన్-డే ఫార్మాట్ లో విరాట్ కోహ్లీ. ఎన్ని కంట్రీస్ ని ఈ సూపర్ లీగ్ స్టాండింగ్స్ లో ఉన్న ఎన్ని కంట్రీస్ ని వరల్డ్ కప్ యొక్క క్వాలిఫైయింగ్ టీమ్స్ గా తీసుకోవడం జరుగుతుంది అంటే ఆటోమేటిక్ గా క్వాలిఫై అవుతున్నారు అంటే 8 టీమ్స్ అండి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఐసీసీ యొక్క సిఇఓ ఎవరు? ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క సిఇఓ మను షాహ్ని. ఓకే Manu Shahni is at present CEO of ICC. Next question. Who authored the book Exam Warriors? Exam Warriors అనే బుక్ ను ఎవరు రచించారు? None other than నరేంద్ర మోడీజీ. ఓకే ఎగ్జామ్ వారియర్స్ అనేది ఈ బుక్ అనేది కొన్ని సజెషన్స్ ని అదే విధంగా గైడెన్స్ ని ఇస్తుంది. ఎవరైతే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో దట్ మే బి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ బోర్డ్ ఎగ్జామ్స్ వాళ్ళకి సూచనలు సజెషన్స్ ఇవ్వడానికి గాను నరేంద్ర మోడీ రచించిన బుక్ ఏదంటే ఎగ్జామ్ వారియర్స్. క్లియర్ ఎవ్రీబడి? ఎగ్జామ్ వారియర్స్ బుక్ ఎవరు రచించారంటే నరేంద్ర మోడీజీ. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ UN డే వాజ్ సెలబ్రేటెడ్ బై ద గ్లోబల్ కమ్యూనిటీ ఆన్ 6th April 2021 using white card? International Day of Sport for Development and Peace. Yes, ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్ అండ్ డెవలప్మెంట్ పీస్ అనేది 6th April జరుపుకోవడం జరుగుతుంది. మైండ్ అవేర్నెస్ అండ్ అసిస్టెన్స్ ఇన్ మైన్ యాక్షన్ అయితే April 4th. ఇంటర్నేషనల్ డే ఆఫ్ కన్సైస్ అయితే ఇది 4th అండి. ఇది April 5th. కన్సైన్స్ డే అయితే April 5th. వరల్డ్ హెల్త్ డే April 7th. ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిఫ్లెక్షన్ ఆన్ ద 1994 జెనోసైడ్ అగైన్స్ట్ ద Tutsi in Rwanda. Tutsi అనేది ఒక ఎథనిక్ గ్రూప్ అండి ఇన్ రువాండా April 7th. ఓకే ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ అయితే 6th April. ఇంటర్నేషనల్ డే ఫర్ మైన్ అవేర్నెస్ అండ్ అసిస్టెన్స్ ఇన్ మైన్ యాక్షన్ అయితే 4th April. ఇంటర్నేషనల్ డే ఆఫ్ కన్సైస్ అయితే 5th April. వరల్డ్ హెల్త్ డే అయితే 7th April. International Day of Reflection on the 1994 Genocide against the Tutsi in Rwanda అయితే 7th April. Clear everybody? Right? సో ఇప్పుడు మనం జరుపుకుంటున్న ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ అనేది 8th ఎడిషన్ 6th April జరుపుకుంటాం. ఇప్పుడు జరుపుకునేది ఇది 8th ఎడిషన్.
ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 6th ఏప్రిల్ 2014 నుంచి జరుపుకోవడం జరుగుతుంది. 2014 ఏప్రిల్. ఓకే, ఇప్పుడు మనం 2021లో జరుపుకునేది 8th ఎడిషన్. 6th ఏప్రిల్ అనేది ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్. రైట్. ఏం లేదండి, ఈ డే ఎందుకు జరుపుకుంటామంటే స్పోర్ట్ యొక్క రోల్ని గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా వరల్డ్ వైడ్ కూడా స్పోర్ట్ ద్వారా వచ్చే పీస్ని, డెవలప్మెంట్ని గురించి చెప్పడమే ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ హెల్త్ డే is annually celebrated by the UN on 7th April. Okay, what is the theme of 2021's World Health Day? 2021 వరల్డ్ హెల్త్ డే యొక్క థీమ్ ఏంటంటే బిల్డింగ్ ఏ ఫెయిరర్ అండ్ హెల్దియర్ వరల్డ్. బిల్డింగ్ ఏ ఫెయిరర్ హెల్దియర్ వరల్డ్, ఇది థీమ్. ఈ ఇయర్ యొక్క 2021 యొక్క వరల్డ్ హెల్త్ డే యొక్క థీమ్ బిల్డింగ్ ఏ ఫెయిరర్ అండ్ హెల్దియర్ వరల్డ్. ఈ వరల్డ్ హెల్త్ డే ఎవరి ఆధ్వర్యంలో జరుపుకుంటామంటే యుఎన్ బాడీ అయిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? జెనీవా, స్విట్జర్లాండ్. దీని యొక్క అట్ ప్రెజెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే టెడ్రోస్ అడహనం గబ్రెసిస్. టెడ్రోస్ అడహనం అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. టెడ్రోస్ అడహనం జిబ్రెసిస్ అని కూడా అనొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. When is the UN's International Day of Reflection on the 1994 genocide against the Tutsi in Rwanda annually observed? So, International Day of Reflection on the 1994 genocide against the Tutsi in Rwanda annually observed on 7th April. ఏం లేదండి, ఈ డే ఎందుకు జరుపుకుంటాము అంటే, సో ప్రతి దగ్గర కూడా ఒక తక్కువ ఒక ఎథ్నిక్ గ్రూప్ని వేరే వాళ్ళు ఆధిపత్యం చలాయించడం కానీ, వారిని అణిచివేయడం కానీ, అణగార్చడం కానీ జరుగుతుంది. అలాంటి గ్రూపే ఒకటి తూత్సీ అనేది ఒక ఎథ్నిక్ గ్రూప్. అదేవిధంగా ర్వాండీస్ అనే ఒక గ్రూప్ ఉండే. ర్వాండీస్ వీళ్ళని అణిచివేయడం జరిగేది. 1994 నుంచి వీళ్ళు ఒక విప్లవం మొదలుపెట్టారు. సో 2004లో 10 years సెలబ్రేషన్స్ జరిగింది. ఇప్పుడు మనకి ఎప్పుడు అంటే ఈ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అంటే 7th ఏప్రిల్న సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఆ డే పేరేంటి? యుఎన్స్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిఫ్లెక్షన్ ఆన్ ది 1994 జెనోసైడ్ అగైన్స్ ద tutsi in Rwanda. 7th April. Option for the question, option 5. Clear? Right. Next question. Rwanda యొక్క క్యాపిటల్. Rwanda capital. Kigali. Okay, Rwanda capital Kigali. When is the World Backup Day? Backup. Okay, annually celebrated on 31st March. Backup Day. ఏం లేదండి, డిజిటల్ డాక్యుమెంట్స్ని ఏ విధంగా మనం స్టోర్ చేసుకుంటాం దాని గురించి అవేర్నెస్ని క్రియేట్ చేసుకోవడం కోసమే ఈ బ్యాకప్ డే, వరల్డ్ బ్యాకప్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ 31st మార్చ్ని వరల్డ్ బ్యాకప్ డేగా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. రైట్. వాట్ ఈస్ ద టోటల్ స్ట్రెంత్? ఇది ఇక్కడ నుంచి అనేది స్టాటిక్ పార్ట్. టోటల్ స్ట్రెంత్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మొత్తం ఎంతమంది జడ్జెస్ ఉంటారు సుప్రీంకోర్టులో? చీఫ్ జస్టిస్తో కలిపి అయితే 34 ఉంటారు. చీఫ్ జస్టిస్ని వదిలేస్తే 33 members. ఓకే, యూ నీడ్ టు రిమెంబర్ ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్, ఎక్స్క్లూడింగ్ చీఫ్ జస్టిస్. సో ఇంక్లూడింగ్ అయితే 34, ఎక్స్క్లూడింగ్ అయితే 33. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. వెర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ స్పైసెస్ బోర్డ్ ఇండియా? వి ఆల్రెడీ డిస్కస్డ్ ఇట్. స్పైసెస్ బోర్డ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? కొచ్చి, కేరళ. ఆప్షన్ 5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. What is the minimum strength required for a political party to be considered as the opposition party in the either Lok Sabha or Rajya Sabha? ఒక పార్టీ అనేది అపోజిషన్ పార్టీగా గుర్తింపు తెచ్చుకోవాలంటే either లోక్ సభలో కానీ రాజ్యసభలో కానీ వాళ్ళకి ఆ సభలో ఉండవలసిన స్ట్రెంగ్త్ ఎంత? ఆ ఉండే టోటల్ స్ట్రెంగ్త్లో 10% అనేది మినిమం హోల్డ్ చేస్తే అది అపోజిషన్ పార్టీగా పేర్కొనడం జరుగుతుంది.
సో ఇప్పుడు మనకు లోక్సభలో అపోజిషన్ పార్టీ ఏదైనా ఉందంటే ఏం లేదండి, ఏ పార్టీ కూడా 10% సీట్స్ అనేవి లేవు టోటల్ స్ట్రెంత్. సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ 10% ఆఫ్ ది టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది హౌస్. క్లియర్? విచ్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ రువాండా? కిగాలి. ఆప్షన్ 2 కిగాలి. క్యాపిటల్ ఆఫ్ రువాండా ఇందాక మనం డిస్కస్ చేసాం, కిగాలి. నెక్స్ట్ క్వశ్చన్, what is the maximum time limit for the completion of the corporate's insolvency resolution process under the Insolvency Bankruptcy Code of India? రీసెంట్గా మనం ఈ అమెండ్మెంట్ గురించి ఇందాక డిస్కస్ చేయడం జరిగింది. సో ఇంతకు ముందు 180 ఉంటే 2019లో దాన్ని 270గా చేశారు, దాన్ని మళ్ళీ ఇప్పుడు 330గా చేయడం జరిగింది. ఓకే, 330 days. వాట్ ఈస్ ద మ్యాక్సిమం టైం లిమిట్? ఈ టైం లిమిట్ దేనికండి? కంప్లీషన్ ఆఫ్ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్. కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్కి ఎంత టైం లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది అండర్ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ 330 days. క్లియర్ ఎవ్రీబడి? యూ కెన్ గో ఫర్ ది నెక్స్ట్ క్వశ్చన్. ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ ఎవరు? ఎంఎస్ షాహు. వి ఆల్రెడీ డిస్కస్డ్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది? ఐబిబిఐ 2016. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, where is the headquarters of Sundaram Asset Management Company Limited? We already discussed this, Chennai. Okay, when was the Securities Exchange Board of India established? Securities Exchange Board of India 1992, April 12. We already discussed this. Securities Exchange Board of India 1992 April 12. SIDBI aithe 1990 April 2nd. Okay, clear? Thank you for your encouragement and support. So please like our videos and please support me and encourage me. If any new person not yet subscribed, please subscribe me, and definitely I will do more videos on current affairs and regular updates. Thank you for your support. Jai Hind.